హాయ్ అండి. సూప్స్ చేసి చూపిస్తున్నాను గదా! సెకండ్ డే స్వీట్ కార్న్ సూప్ చేశాననమాట. చెప్పాను కదా! ఇవి హెల్త్‌కి చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు గూడా తాగొచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, డైట్ చేస్తున్నా ఎటువంటి సందేహం లేకుండా అందరూ ప్రిపేర్ చేసుకొని చక్కగా మనం ఆస్వాదించొచ్చు. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. దానికి ఫస్టొచ్చేసి ఒక పాన్ పెట్టుకొని నేనైతే ఒక 2 గ్లాస్ వాటర్ వేశాను. 2 గ్లాస్ వాటర్ వేసేసి ఇది వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు కొంచెం మిక్సీ గిన్నెలో ఒక గుప్పెడు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు గదా! ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పాన్‌లో నీళ్లు పోసాం గదా! 2 గ్లాసెస్ వాటర్ అందులో ఒక క్యారెట్, ఒక గుప్పెడు స్వీట్ కార్న్, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి క్యారెట్ నేను తురిమి వేశాను. ఇవి చక్కగా ఉడికించాలి. అవి లోపల ఉడికే వరకు సన్నటి సెగ మీద కాకుండా కొంచెం హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అవి ఉడుకుతూ ఉండంగా మనం ముందుగా గ్రైండ్ చేసిన ఒక స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా! దాన్ని డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చండి. కానీ నాకు తింటుంటే అది పీచు అడ్డుపడినట్టుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా వడకట్టి వేస్తాననమాట. అట్లా మనకి స్మూత్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది సూప్ అనేది. నేను ఈ విధంగా చక్కగా వడగట్టేసుకున్నాను. దాని పీచంతా ఏమన్నా ఉంటే పక్కన అట్లాగా మనకు చక్కగా అడ్డు లేకుండా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకోవాలి. అది చక్కగా మరుగుతుంది కదండీ! ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక్క హాఫ్ స్పూన్ పంచదార. చెప్పాను కదండీ! సూప్స్‌లో పంచదార వేస్తే ఆ టేస్ట్‌ననేది బ్యాలెన్స్ చేస్తుందనమాట. వేసేసి చక్కగా ఉడికించుకోవాలండి. అసలైతే ఇక్కడికి సూప్ ప్రిపేర్ అయిపోయినట్టే. కానీ కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టపడదు. కొంచెం చిక్కగా ఉంటే ఇష్టపడతారు. అందుకని చెప్పేసి ఈ టిప్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి గడ్డలు లేకుండా కలుపుకొని అందులో మనం ఇప్పుడు ఒక్కసారి వేసి తిప్పుతూ కలుపుకున్నామనుకోండి కొంచెం చిక్కబడుతుంది. ఇది కంపల్సరీ ఏం కాదండి. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మొక్కజొన్నలు గ్రైండ్ చేసి కూడా వేస్తాం కాబట్టి థిక్‌నెస్ వస్తుంది. కానీ అవసరం అనుకుంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. చూసారు కదా! ఇక్కడ సూప్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా. చూసారు గదా! ఈ విధంగా నేను చక్కగా బౌల్స్‌లోకి తీసి సర్వ్ చేసేసాను. నేను దీనికి కాంబినేషన్‌లో ఇంట్లో ఎప్పుడు రోజు స్నాక్స్ చేస్తూ ఉంటానండి. ఈరోజైతే చికెన్ కబాబ్స్ చేశాననమాట. షామీ కబాబ్. మా పిల్లలకి చాలా ఇష్టం. సో, రోజుకొక రెసిపీ ఇట్లాగా సూప్స్, స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నేను ఈ రెసిపీస్ కూడా తర్వాత అప్‌లోడ్ చేస్తానండి. ఇప్పుడు సూప్స్ సిరీస్ జరుగుతుంది కాబట్టి నేను ఫస్ట్ సూప్స్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇవి కూడా తప్పకుండా చూడండి. ప్లీజ్ అండి నా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చెప్పాను కదండీ! ఎటువంటి వారైనా సరే డైట్ చేయాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ సూప్స్ తాగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.